దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలందరికీ నా వందనాలు. కీర్తన 50 అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసి వేసెదవు. దేవుని వాక్యం సత్యం, అది జీవమై మనిషిని చక్కటి త్రోవలో నడిపిస్తుంది. ఈ కాలంలో చాలామంది వాక్యాన్ని వినుటకు వేగురపడతారు, కానీ వాక్య ప్రకారం జీవించరు. ఎందుకంటే దేవుని మాట మన జీవితాలకు దిద్దుబాటు కనుక వాక్యం మనల్ని దిద్దేటప్పుడు మనలో ఉండే లోపాలు సరిచేసుకొని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని ఎప్పటికప్పుడు మనలో ఉండే దేవునికి వ్యతిరేకమైన కలుపు మొక్కలను తీసి పాడేస్తూ ఉండాలి. అప్పుడు ఆత్మీయ ఫలాలతో ఫలభరితంగా ఫలిస్తూ ఉంటాము. చాలామందికి వాక్యం అంటే సంతోషం ఉండదు. వాక్యాన్ని వింటాకి వాళ్ళ మనసులు సిద్ధపరుచుకోరు. ఎందుకంటే వాళ్ళ హృదయాలు మందంగా ఉన్నాయి, వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడలేదు కనుక వాక్యాన్ని తృణీకరిస్తారు. దిద్దుబాటు వారు అసహించుకుంటారు. వారి మనసంతా గర్వంతో నిండినవారు దేవుని మాట అంగీకరించలేరు. అలాంటి వారు దేవుడిని ఎంతో బాధ పెడతారు. కొంతమంది దేవుని బిడ్డలను చెప్పుకుంటూ ఉంటారు, కానీ వారిలో ఏమాత్రం సత్యం ఉండదు. సత్యాన్ని అడ్డగిస్తూ తృణీకరిస్తూ ఉంటారు. కాబట్టి వాక్యాన్ని కూడా తృణీకరిస్తారు, నమ్మరు. వాక్యమే సత్యం కాబట్టి అది వినరు, విన్నా నమ్మరు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల ద్వారా వచ్చే మెప్పే కోరుకుంటారు. కాబట్టి వాక్యాన్ని తృణీకరిస్తూ ఉంటారు. నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తూ ఉంటారు. కాబట్టి విన్న వాక్యాన్ని పక్కన పెడతారు. దేవుని మాట త్రోసివేసేవారుగా ఉంటారు. ఇటువంటి వారి కోసం దేవుడు చాలా వేదన పడతాడు. పైకి భక్తిపరులుగా నటిస్తూ దేవుని శక్తి పొందలేని వారుగా చాలామంది ఉన్నారు. ఇలాంటి వారిలో సాతాను తాండమాడుతూ చంచల మనస్కులను చేసి సత్యాన్ని అడ్డగించి కల్పనా కథలకు దారి తీస్తూ ఉంటాడు. కాబట్టి సత్యం చెప్పుతున్నప్పుడు అది వింటాకి వారికి మనసు రాదు కనుక సత్యాన్ని తృణీకరిస్తూ కల్పనా కథలకు చెవియొగ్గుతూ ఉంటారు. ఇలాంటి వారికి దిద్దుబాటు అంటే అసహ్యం కాబట్టి దేవుని మాట త్రోసివేస్తారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి నడిచేవారికి ఆయన మార్గం ఏమిటో నేర్పిస్తాడు. విశ్వాస ఫలమైన రక్షణ మార్గములో చక్కగా నడిపిస్తాడు. వారిలో మరణ భయం తొలగించి పరలోక సంబంధమైన నిరీక్షణ వారిలో సమృద్ధిగా కలుగజేస్తాడు. దిద్దుబాటును అంగీకరించి సత్యాన్ని, నీతిని, న్యాయాన్ని ప్రేమించేవారికి తన ఆత్మను సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. తన ప్రేమను వారి హృదయములో కుమ్మరిస్తాడు. దేవుని ఆత్మ మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.